హలో అండి. ఇవాళ మన వ్లాగ్ క్లీనింగ్‌తో స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్‌నూన్ లంచ్ ఏమో చాలా సింపుల్‌గా మెంతాకు పప్పు, అన్నం చేసుంచాను. ఇంకా మా అబ్బాయి లేవలేదనమాట. మార్నింగ్ కాఫీ పెట్టినప్పుడు పాలంతా పొంగిపోయి అలాగే ఉండి, ఆ చిన్న చిన్న ఈగలొస్తాయి గదండీ! ఈ వర్షాకాలంలో అవొస్తున్నాయి. ఇలా అయితే అవ్వదని జెప్పేసి ఫస్ట్ తిన్నవి కాల్చింది తర్వాత కడిగించని మొత్తం ఈ గ్యాస్ బండ క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. నేనైతే రోజు ఇవాళ నార్మల్ టైంలో అయితే ఆఫ్టర్‌నూనో లేకపోతే నైటో క్లీన్ చేసేసుకుంటానండి ప్రతిరోజు. ఈ వర్షాకాలంలో ఏంటంటే ఏదైనా కొంచెం అట్లా కింద పడిన పార్టికల్స్ అలా ఉండడం వల్ల ఇక్కడ విపరీతంగా వర్షాలు పడుతున్నాయండి ముంబైలో. ఆ ఈగలు, దోమలు బాగా వచ్చేస్తున్నాయన్నమాట. సో ప్రతిసారి రోజుకు ఒక 2 టైమ్స్ అయినా కడుక్కోవాల్సి వస్తుంది అలా ఏమైనా కింద పడిపోయాయంటే పాలు అలాంటివి. ఇంకా నా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మా చిన్నోడు కూడా లేచేసాడనమాట అంతలోపు. ఇంక ఇద్దరం తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా ఇవాళ ఏంటంటే వర్షం పడలేదు, ఎండగా ఉందన్నమాట మేము తినే టైంకి. సరే ఇంకా 2 డేస్ అవుతుందన్నమాట కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. బయటికి తీసుకెళ్ళలేదు మా చిన్నోని. ఇంకా ఇవాళ అయితేనో బయటికి తీసుకొచ్చాను. వాడేమో హ్యాపీగా పరిగెత్తుకుంటూ బిల్డింగ్ మొత్తానికి ఒక కుక్క ఉందండి, నోబితా అని. దాని వెనకాల పరిగెత్తుతూ ఉన్నాడనమాట. అది పిల్లలందరితో ఆడుతూ ఉంటుంది అక్కడే ఉంటూ. ఎవరో ఒకరు బిస్కెట్స్ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా మిగిలిపోయిన ఇంటి అలా తెచ్చి పెడుతూ ఉంటుంది. వర్షం స్టార్ట్ అవుతుందా అని ముందే తీసుకొచ్చేసాను అనమాట. ఇవాళ అయితేను కొంచెం సేపు వాడికి కూడా ఎప్పుడు ఇంట్లో మా ఫేస్లు చూడుకొని ఇంకా అక్కడ కొంచెం సేపు ఆడిన తర్వాత ఎవ్వరూ పిల్లలు లేరు, బోర్గా ఫీల్ అవుతున్నాడని మళ్ళీ మా ఇంటికి కొంచెం దూరంలో ఫ్లైఓవర్ కింద ప్లే ఏరియా ఉంటుంది, అక్కడ తీసుకొచ్చారనమాట. అక్కడైతేను అంత ఇప్పుడు వర్షాకాలం కదండి, హోమ్లెస్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి ఈ ఫ్లైఓవర్ కింద ఉన్నారనమాట. వాళ్ళకి ఇల్లులు ఉండవు కదా, ఇంకా వర్షం కంటిన్యూస్గా పడుతున్నప్పుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడ పడుకోవాలి, వాళ్ళ లైఫ్ చాలా కష్టం అనిపిస్తుంది. ఇటు సైడ్ మొత్తం వాళ్ళే ఉన్నారనమాట. చిన్న చిన్న బెడ్షీట్లు అవి వేసుకొని అక్కడే వండుకొని తినుకుంటూ ఆ ఫ్లైఓవర్ కిందనే మొత్తం వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ స్టే చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా నేను ఎక్కువసేపు ఉండలేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ ఆడుకొని వచ్చేసామన్నమాట ఇంటికి. మా ఆయన ఇవాళ తొందర వస్తా అని చెప్పాడు ఇంటికి, అందుకోసమని సాబుదానా వడ చేద్దామని నానబెట్టేసి పోయానండి. ఈ సాబుదానా వడ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ క్విక్గా చెప్పేస్తాను చూడండి. నేనైతే ఇక్కడ 2 కప్స్ సాబుదానా తీసుకున్నానండి. 2 కప్స్ తీసుకొని అవి బాగా వాష్ చేసి, మనం వాష్ చేసిన తర్వాత ఎంత వరకు అయితే లెంత్ వస్తాయో అన్నీ వాటర్ ఫిల్ చేయాలి, అంతకు మించి నిండుగా ఫిల్ చేయకూడదు అనమాట. నానడానికి అదే కరెక్ట్ కొలత, వాటర్ కూడా కొలత ఉంటుంది అనమాట. మనం ఎంతవరకు సాబుదానా వచ్చాయో అంతవరకు మాత్రమే వాటర్ పోసి కనీసం ఒక 2 అవర్స్ అన్న వదిలేయాలండి అంతే. అప్పట్లోపు ఆ వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది. చూసారా, అసలు ఏమే కానీ వాటర్ లేవన్నమాట. ఇంకా దీంట్లోకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆలు, అలాగే పల్లీలండి. పల్లీలు మంచి టేస్ట్ వస్తాయన్నమాట. ఆలు ఏంటంటే ఉత్తి సాబుదానా వడ చేయాలంటే మనకి ముద్ద కట్టడానికి రాదు కదా, అందుకోసమని ఈ ఆలు ఉపయోగిస్తాను అన్నమాట. కొంచెం ఆలులు ఎక్కువగానే ఉడకబెట్టుకోండి, క్వాంటిటీని బట్టి మనకి వడ చేసుకోవడానికి వస్తుందా లేదా అనే దాన్ని బట్టి మనం ఆలులు యాడ్ చేసేసుకోవాలి. ఈ పల్లీలు వచ్చేసి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా వస్తాయి అన్నమాట వడలు. అలా ఊరికే జస్ట్ అండి చిన్నగా ఒక్క రౌండ్ తిప్పేసాను అంతే అనమాట. అవి కూడా యాడ్ చేసేసుకొని అల్లము అలాగే మిర్చి జీలకర్ర వేసుకొని 3 మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసుకుంటే ఇంకా వడ కంప్లీట్ అయిపోతుంది అనమాట. మీరు ఆ ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ సాబుదానా వడ చేస్తున్నంతసేపు మా పెళ్ళైన కొత్తలో డేస్ గుర్తొచ్చాయన్నమాట. పెళ్ళైన కొత్తలో మేము కర్ణాటకలో ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాకు అక్కడ ప్రతి సాటర్డే స్నాక్ బజార్ అని ఉండేది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్నాక్ బజార్ సాటర్డే వస్తుంది చూడు, అప్పుడు మా ఆయన చాలా ఎగ్జైటెడ్గా వెళ్దాం అక్కడికి, అక్కడ సాబుదానా వడ అని కొన్ని కొన్ని పేర్లు చెప్పాడు. అంతవరకు నాకు అసలు కూడా తెలియదు ఈ సాబుదానాతో సగ్గుబియ్యంతో వడలు చేస్తారని. అవన్నీ ఉంటాయి, నీకు టేస్ట్ చేపిస్తానని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్గా అక్కడికి పిలుచుకెళ్ళి
ఈ సాబుదానా స్టాల్ దగ్గరికి వెళ్ళి తినిపించాడనమాట. నాకు చాలా బాగా నచ్చాయి. మా ఆయనకు కూడా చాలా ఇష్టం అని తెలిసింది ఆ రోజు నాకు ఈ సాబుదానా వడ. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాటిని యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఎలా చేస్తారు ఈ సాబుదానా అని చెప్పేసి ఒక 20 వీడియోస్ చూసి తింటాను దాదాపు. ఇంకా అలా ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మా ఆయన ఇంటికి వచ్చేలోపు 2 డేస్ తర్వాత వడలు చేసి పెట్టి సర్ప్రైజ్ ఇచ్చానమాట. మా ఆయన రియాక్షన్ అయితే అప్పుడు ప్రైస్లెస్ అసలు. ఆ రియాక్షన్ అయితేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నీకే వచ్చా ఇది, ఎప్పుడు తెలుసుకున్నావు, ఎప్పుడు చేసావు అని చెప్పేసి. ఇంకా ఇలా చేశాను అని చెప్పిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి తినడం మొదలుపెట్టాడు. అయినా ఆ డేస్ చాలా బాగుండేవండి. మేమిద్దరం ఎంత మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళమంటేను ఎప్పుడు ఫోన్లు పట్టుకొని టీవీలు చూసుకుంటూ అలా కాదనమాట. ఫోన్లు పక్కన పెట్టేసి మాకు పెద్ద బాల్కనీ ఉండేది అప్పుడు ఆ ఇంటికి. బాల్కనీలో చైర్లు వేసుకొని మంచిగా ఎంతసేపు అంటే గంటలు గడిచిపోయేవన్నమాట. అలాగే మాట్లాడుకుంటూ ఇలా ఏమైనా స్నాక్స్ చేసుకొని తినుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం అయితే. ఇంకా అప్పుడు షిఫ్ట్లు ఉండేవి. మా ఆయనకి ఏ షిఫ్ట్ అనుకోండి, మధ్యాహ్నం వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చేవాడు. సాయంత్రం స్నాక్స్కి చికెన్ ఫ్రై చేసుకొని మంచిగా పైన ఫ్లోర్ ఉంటుంది కదా మిద్ది పైకి వెళ్ళి మంచిగా వ్యూ చూసుకుంటూ చికెన్ ఫ్రై తినుకుంటూ మాట్లాడుకుంటూ అలా చీకటి పడేంత వరకు అలా ఉండి టైం స్పెండ్ చేసే వచ్చేవాళ్ళమాట. ఆ టైం మళ్ళీ తిరిగి రాదు. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి కలిసి వెబ్ సిరీస్ చూస్తాం, కలిసి తింటాం. అలా ఉన్న ఫోన్లన్నీ పక్కన పెట్టేసి మీరిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంటే ఆ టైం అనేది మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే వన్స్ ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత మీకు టైం స్పెండ్ చేద్దామన్నా కూడా టైం దొరకదనమాట. ఆ సిచ్యువేషన్లో మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఏమైనా కూడా మంచిగా టైం స్పెండ్ చేయాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బెస్ట్ టైము బిఫోర్ కిడ్స్ అనమాట. కపుల్స్కి అయితే నేనైతే అది చాలా బాగా బిలీవ్ చేస్తాను. ఆ టైం వల్లనే మేము ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నాం అని అనిపిస్తుంది. అలా ఆ డే గుర్తు చేసుకొని నేను మా ఆయన నవ్వుకుంటూ మంచిగా సాబుదానా వడ తినేసి ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత స్నాక్స్ తినడం కంప్లీట్ అయిన తర్వాత బాత్ చేసి పూజ చేసేసుకున్నాను అనమాట. నా డే అయితే ఇలా జరిగింది. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నా ఛానల్లో చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్గా నచ్చుతాయి అన్నమాట. ఓకేనా? బాయ్. మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.